ఊర్లో టీడీపీ గెలుస్తుంది అని చెప్పి వాళ్ళు మంచి నమ్మకంతో ఉన్నారు టీడీపీ వాళ్ళు. కానీ ప్రసన్న కుమార్ రెడ్డి 10 సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటున్నారు. ఎవరికి ఛాన్స్ అన్న? 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారు. 2014 నుంచి ఆయన ఎమ్మెల్యే ఇక్కడ. ఎవరు గెలుస్తారు ఈసారి? ఈ తరం 2 తూర్లైనా సరే 10 సంవత్సరాలు తిరిగే మేము కార్యకర్తలు అందరం కానీ బతుకుంటే ఎప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఆయనే, ఈ తరం ఎమ్మెల్యే గెలిచేది ఆయనే, ఈ తరం మినిస్టర్ అయ్యేది ఆయనే, జగన్ ముఖ్యమంత్రి అయ్యేది. దానికి తిరిగే లేనే లేదు. ప్రసన్న మంచి మెజారిటీగా వెళ్తాడు. 30-40 ఉన్నాడు. 25,000 తక్కువే లేదు ఆయన మెజార్టీ. మేము సర్వీస్ చేస్తానే ఉంటాం. మేము కూడా మీరు చేస్తుంటారేమో కానీ మేము గ్రూపులో పోయి మాట్లాడుకుంటూ ఉంటాం. మేము గెలవాలని మా కోరిక. ఏమన్నా లూజ్ ఏదన్నా ఉన్నామనేది కార్యకర్తలతో మాట్లాడుకుని కరెక్ట్ చేసుకుంటున్నాం. ఎప్పుడు సీఎం ఆయన ఉండాలా, ప్రసన్న కుమార్ రెడ్డి ఉండాలా. మేము బాగుపడాలంటే వీళ్ళిద్దరు ఉంటేనే మేము బాగుపడతాం మా లేబర్ అని మా కోరిక. ప్రసన్న కుమార్ రెడ్డి ప్రజలకి, మీలాంటి వాళ్ళకి, కార్యకర్తలకి, నాయకులకి, పేద బడుగు వాళ్ళకి ప్రసన్న కుమార్ రెడ్డి అందుబాటులో ఉంటారా? ధర్మకర్త, దాన కర్ణుడు, అడిగింది లేనే లేదు. మొన్న నా భార్యకి క్యాన్సర్ మేము పోయి సార్ ఇదంటే 50,000 ఇచ్చాడు. ఎవడిస్తాడు? ఎవడు ఈడు. ఆయన గుణం అది. అయ్యా అంటాడు, కూర్చోబెట్టుకుంటా అన్న అంటాడు, వచ్చిన సమీక్షలు ఎందుకు చెప్పు అంటాడు. మొన్న నాకు ఒక పరాభవం జరిగింది. పరాభవం పోయి చెప్పుకున్నా, అన్నా నీకు ఇంత పరాభవం జరిగితేనే డిఎస్పీలు అయితేవి, సిఐలు అయితేవి, ఎస్ఐలు అయితేవి అందరిని పిలిచి కేసు కట్టించాను. మహానుభావుడు ఎవడు ఉంటాడు? అన్న అంటాడు నన్ను పక్కలో పెట్టుకొని. ఆ గౌరవాన్ని నేను కాపాడుకోవాలా, ఆయన కష్టపడి ఆయన గెలిపించుకోవాలా. ప్రజల్లో ఆయన మంచి నేమ్ ఉందని నాకు నమ్మకం. గెలిచేది వాస్తవం, దానికి తిరిగే లేదు. రైట్. మరి ఇదే అంశానికి సంబంధించి మరి కొంతమంది జగదేవపేట గ్రామస్తులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇంకా నెల లోపల ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈసారి ఇక్కడ టీడీపీ, వైసీపీ 2 పోటాపోటీగా తలపడబోతున్నాయి. ఎవరికి గెలిచే ఛాన్స్ ఉంది? ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీకి ఉంది. ఎలా చెప్పగలరు? సంక్షేమ పథకాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. అందరికీ, మన పేద ప్రజలకి అందరికీ దగ్గరగా ఉన్నాయి. ఏది కావాలని అందుబాటులో ఇంటికి వచ్చి చేస్తున్నారు కాబట్టి అందుకని వైసీపీకే ఈతాపు కూడా పట్టం కట్టాలని ప్రజలు అనుకుంటున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటున్నారు. కోవూరు నియోజకవర్గానికి సంబంధించి పర్టికులర్గా మీ గ్రామానికి, జగదేవపేట గ్రామం విషయంలో ఇక్కడ ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఆయన గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు కదా, మరి అందులో భాగంగా ఇక్కడికి వచ్చారా? మీ అందరిని పలకరించారా? వచ్చారండి. మనకి గడప ప్రోగ్రాంలో సిమెంట్ రోడ్లు అడిగిన కొన్ని పేదవాళ్ళకి, వాళ్ళకి ఏమైనా రేషన్ కార్డులు కానీ, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు కానీ వారం లోపల వాళ్ళ ఇళ్ళకి చేశారు. ఎలా ఉంది ఓవరాల్గా పాలన? ఎలా ఉందంటే ఏం చెప్తారు? బాగుంది. మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి. వైసీపీ, టీడీపీ పోటాపోటీగా ఉంటున్నారు. వైసీపీ మాత్రం వైనాట్ 175 అంటున్నారు. ఎలా ఉండబోతుంది ఈసారి? ఎవరు అధికారంకి రాబోతున్నారు? వైసీపీ అధికారంకి వస్తుందండి. 175 అనే దానికి తేడా ఏం లేదు. దానికోసం ప్రయత్నిస్తున్నారు. అవుతుందని నమ్మకంలో ఉన్నాం. ఖచ్చితంగా వైసీపీ వస్తుంది. ఖచ్చితంగా 100% వైసీపీ వస్తుంది. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకి, విజయసాయి రెడ్డి ఫ్యాన్ గుర్తుకి వేసి మన ఎంపీ వీళ్ళనే అధికారంలో తెచ్చుకోవాలని మేమందరం అనుకుంటున్నాం.